దేవుడి మాటలు వినే ప్రయత్నం మనం చేద్దాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 20వ వచనాన్ని ధ్యానం చేసుకుంది. మైక్ తీసుకుంది. సామెతల గ్రంథం 13:20 వచనం. జ్ఞానుల సహవాసము చదువు. జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడు, జ్ఞానవంతుడిగా ఉండును. మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును. చాలు. దేవుడి స్తోత్రం. దేవుడి వాక్యాన్ని బాగా మనం పరిశీలిస్తూ ఉంటే ప్రతి మనిషి కూడా మనం ఎవరితో సహవాసం చేయాలి అనేది చాలా ప్రాముఖ్యంగా తెలుసుకోవాలి. లోకాలకు తాగుబోతుతో మన సహవాసం కలిగి ఉంటే చివరికి మంచిగా ఉన్నవాడు కూడా కొంతకాలం తర్వాత తాగుబోతుగా మారుతూ ఉంటారు. లోకంలో జోదవాడుతున్న వ్యక్తితో సహవాసం కలిగి ఉంటే కొంతకాలం తర్వాత మనిషి కూడా జోదవాడేవాడిగా మారిపోతూ ఉంటారు. లోకంలో తిరిగేవాడితో మన సహవాసం కలిగి ఉంటే కొంతకాలం తర్వాత మనము కూడా లోకంలో తిరిగేవారిగా మారిపోతూ ఉంటాం. అంటే మనిషి ఎవరితో సహవాసం చేస్తే జీవితం మారుతుంది, ఎవరితో సహవాసం చేస్తే బ్రతుకు బాగుంటుంది, ఎవరితో సహవాసం కలిగి ఉంటే మనిషి ఉన్నతమైన స్థానంలో ఉంటాడు అనే విషయాన్ని ప్రతి మనిషి కూడా ఆలోచించే అవసరం చాలా ఉంది. దేవుడి స్తోత్రం. మన సహవాసాన్ని బట్టి మన జీవితాలు ఉంటాయి, మన సహవాసాన్ని బట్టే మన బతుకు తీరు ఉంటుంది. బైబిల్లో దేవుడు అంటున్నాడు, జ్ఞానము కలిగిన వ్యక్తులతో మనం ఏం చేయాలంట? సహవాసము చెయ్యాలి. దేవుడి స్తోత్రం. ఎవరైతే దేవుని కలిగి ఉంటారో, దేవుడి జ్ఞానం కలిగి ఉంటారో, దైవ జ్ఞానం కలిగి ఉంటారో వారెప్పుడు కూడా మంచి మార్గంలో ఉన్న వ్యక్తులుగా ఉంటారు. వారెప్పుడు కూడా దేవుని చేత ఆస్వాదించబడే వ్యక్తులుగా ఉంటారు. వారి కుటుంబాలు ఎప్పుడు కూడా బహుదీవించబడే స్థాయిలో ఉంటాయి. దైవ జ్ఞానం కలిగిన వారు, దేవుని కలిగి ఉన్న వారితో మన సహవాసం కలిగి ఉన్నప్పుడు దేవుడు వాక్యం అంటుంది జ్ఞానం కలిగిన వారిగా మార్చబడతారు. తప్పని కొట్టండి. హల్లెలూయా. దేవుడి జ్ఞానం కలిగిన వ్యక్తులతో మన సహవాసం కలిగి ఉన్నప్పుడు, భగవంతుడితో మనిషి సహవాసం కలిగే వ్యక్తిగా జీవితాన్ని మార్చుకున్నప్పుడు బైబిల్ అంటుంది జ్ఞానం కలిగిన వాడితో మనిషి సహవాసం కలిగి ఉంటే జ్ఞానం కలిగిన వాడిగా మార్చబడతాడు. కానీ మూర్ఖులతో చెడిపోయిన వాడితో సహవాసం కలిగి ఉంటే మనిషి ఏమైపోతాడంట? చెడిపోతాడు. దేవుడి స్తోత్రం. ప్రతి మనిషి కూడా దేవుడితో సహవాసం కలిగిన వ్యక్తులుగా జీవితాన్ని మార్చుకోవాలి. మనిషి జీవితం బాగుపడాలంటే, కుటుంబాలు బాగుపడాలంటే, నూరేళ్ల పాటు మనిషి పచ్చగా ఈ లోకంలో బ్రతికేవాడిగా మారాలి అంటే ప్రతి మనిషి కూడా దేవుడితో సహవాసం కలిగిన వ్యక్తులుగా జీవితాన్ని మార్చుకోవాలి. ఈ లోకంలో చాలా మంది మనుషులు రకరకాల వారితో సహవాసం కలిగి ఉంటారు. కొంతమంది తాగుబోతులతో సహవాసం కలిగి ఉంటారు, కొంతమంది కోడి పందాలు ఆడేవారితో సహవాసం కలిగి ఉంటారు, కొంతమంది సినిమాలు పిచ్చి కలిగిన వారితో సహవాసం కలిగి ఉంటారు, కొంతమంది లోకంలో తిరిగే వారితో సహవాసం కలిగి ఉంటారు, కొంతమంది తాగుబోతు వారితో సహవాసం కలిగి వెళుతూ ఉంటారు. ఒక్కసారి వారి జీవితాలు పరిశీలిస్తూ ఉంటే ఎక్కడైనా తాగుబోతూ సహవాసం చేసే వ్యక్తి జీవితం బాగుపడిన దినాలు ఉన్నాయంటే ఎక్కడ మన కనబడము. పేకాట ఆడేవారితో సహవాసం కలిగే వారి జీవితం వారు గమనిస్తూ ఉంటే ఎక్కడ కూడా వారి జీవితం బాగుపడి ఉండదు. కోడి పందాలు ఆడుతున్న వారితో సహవాసం కలిగి ఉంటే ఎక్కడ కూడా వారి కుటుంబం బాగుపడే పరిస్థితి కనబడదు. లోకములో బాధ్యత లేకుండా తిరిగే వాడితో సహవాసం కలిగి ఉంటే వాడి జీవితం మరి పరిశీలిస్తూ ఉంటే ఎక్కడ వాడి జీవితం బాగుపడదు. కానీ దేవుడితో సహవాస జీవితం గమనిస్తూ ఉంటే ఉన్నత శిఖరాల మీద వారు ఉంటారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఏ దేవుడైతే మనిషి జీవితాన్ని బాగు చేయగలడు, ఏ దేవుడైతే నూరేళ్ల పాటు తోడు ఉండగలడు, ఏ దేవుడైతే మంచి ఆరోగ్యం ఇవ్వగలడు, ఏ దేవుడైతే కుటుంబాన్ని కట్టగలడు, ఏ దేవుడైతే పోషించేవాడిగా ఉన్నాడో, ఏ దేవుడైతే ఏ కీడు రాకుండా మనిషిని ఉంచగలడో ప్రతి మనిషి కూడా దేవుడు సహవాసం కలిగిన వారిగా మార్చుకోవాలి.
దేవుడితో మన సాహసం కలిగి ఉంటే, దేవుడితో అనుబంధం పెంచుకుంటూ ఉంటే, దేవుడు స్నేహితుడిగా మార్చుకునే వ్యక్తులుగా మన జీవితాలు మార్చుకుంటే, దేవుడి స్నేహం మనిషి జీవితాలు పవిత్రంగా మారుస్తుంది. దేవుడి స్నేహం పరిశుద్ధంగా మనుషులు మారుస్తుంది. దేవుడి సాహసం, దేవుడి స్నేహం ఎక్కడో ఉన్న మనుషుల జీవితాలను ఉన్నతమైన శిఖరాల మీద కూర్చోదు. దేవుడి స్తోత్రం. అందుకే దేవుడు వాక్యం అంటుంది, జ్ఞానం గల వారితో మన సాహసం కలిగి ఉంటే ఏమవుతారంట? జ్ఞానులుగా మార్చబడతారు. దేవుడి స్తోత్రం. దేవుడు జ్ఞానం కలిగిన వాడు కనుక, శక్తి కలిగిన వాడు కనుక, బలము కలిగిన వాడు కనుక, అసాధ్యమైన దేవుడికి ఏదీ లేదు కనుక, ఇంటి మనుషులైన మార్చగలిగిన శక్తి దేవుడికి ఉంది కనుక, పేదరిక తొలగించే శక్తి దేవుడికి ఉంది కనుక, మనుషుని జీవిత కాలనిపించే శక్తి దేవుడికి ఉంది కనుక, ఆ దేవుడితో మన సాహసం కలిగి ఉంటే, ఆ దేవుని స్నేహితుడిగా మార్చుకుంటే, ఆ దేవుడిచ్చే వ్యక్తిగా మారుతూ ఉంటే, దేవుడిస్తున్న వాగ్దానం ప్రతి మనిషి కూడా ఈ లోకంలో ఆస్వాదించబడతారు. ప్రతి కుటుంబం కూడా దేవుడి చేత గొప్పగా మార్చబడుతుంది. ఏ వ్యక్తి కూడా అనారోగ్యంలో ఉండడు, ఏ వ్యక్తి కూడా అప్పుల్లో ఉండడు, ఏ వ్యక్తి బాధల్లో ఉండడు, ఏ వ్యక్తి విచారంలో ఉండడు. కారణం, దేవుడితో సాహసం చేసే వ్యక్తుల జీవితాలు ఎప్పుడు సంతోషంగా ఉంటాయి, ఎప్పుడు వారు ఆనందంగా ఉంటారు, ఎప్పుడు వారు ఆరోగ్యంతో ఉంటారు. కారణం, దేవుడి సాహసం మనిషి జీవితాన్ని మారుస్తుంది. ఈనాడు ఎంతో మంది జీవితాలు గమనిస్తూ ఉంటే ఒక్క దేవుడితో తప్ప అన్నిట్లో సాహసం కలిగి ఉంటారు. మనిషి దేవుడితో కాకుండా ఈ లోకంలో కంటికి కనిపించే ప్రతి దానితో కూడా సాహసం కలిగి ఉంటారు. ఒక్క దేవుడితో మాత్రమే మనిషి సాహసం చేసే మనసు ఉంటుందా? కారణం, దేవుడు సాహసం కలిగి ఉండాలంటే మనం దేవుడికి దగ్గరగా మారేవారిగా జీవితాన్ని మార్చుకోవాలి. దేవుడి స్తోత్రం. ఇందుకు ప్రసాద్ గారు సాక్ష్యం ఇచ్చారు. చాలా మంది జీవితాలు కైకులం గ్రామానికి వెళుతూ ఉంటే ఏంటో మీరు ఎవరిని అడిగాడు? ఒక్కసారి వచ్చి చూడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మనసు మాట నమ్మి ఒక్కసారి ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత దేవుడు తెలుసుకొని దేవుని పరిపూర్ణ జ్ఞానం కలిగిన వాడిగా మార్చి వారం వారం కూడా పనిది వస్తున్నప్పుడు, దేవుడు సాహసాన్ని పెంచుకుంటూ ఉన్నప్పుడు ఆయన సాక్షులు ఇస్తున్నారు. దేవుడు సాహసం పెంచుకున్న తర్వాత, నీ దగ్గరగా దేవుడికి మార్చబడిన తర్వాత మా జీవితాల్లో మనశ్శాంతి వచ్చింది, సమాధానం వచ్చింది, అన్ని కార్యాలు జయాన్ని చూసాము. ఈ రోజు దేవుని బట్టి మేము అందరం బాగున్నాము. దేవుడి స్తోత్రం. అందుకే దేవుడి వాక్యం అంటుంది, ఎవరితో సాహసం చేస్తున్నావు? రాజకీయ నాయకులతోనా, లోక మనుషులతోనా, తాగుబోతులతోనా, వ్యభిచారులతోనా, కోడి పందులు ఆడేవాడితోనా, జోగం ఆడేవాడితోనా, పేకాట ఆడేవాడితోనా, లోకోల పుత్రులతో వాడుతోనా? ఎవరితో స్నేహం చేయాలి మనిషి? లోకములో ఉన్న మనుషులు దేవుడితో సాహసం చేసే వ్యక్తులుగా ఉంటే మాత్రమే మనిషి జీవితం మార్చబడుతుంది, మనిషి తలరాత మార్చబడుతుంది, మనిషికి ఆనందం చేసే వ్యక్తిగా మార్చబడుతుంది. ఏ కుటుంబం అయితే దేవుడితో సాహసం కలిగి ఉండాలని జీవితాన్ని మార్చుకుంటారో, బతుకులు మార్చుకుంటారో, అలవాట్లు మార్చుకుంటారో, తలంపులు మార్చుకుంటారో, ఉద్దేశం మార్చుకుంటారో, వారు దేవుడితో సాహసం చేస్తూ ఉంటే పరలోకంలో ఉన్న దేవుడు వారికి స్నేహితుడిగా మారిపోతాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అందుకే రాత్రి ప్రభు పలుకుతున్న మాట బాగా పరిశీలించి, ఇంతవరకు దేవుడితో సాహసం లేని వ్యక్తి అయితే ఈరోజు దేవుడు పలుకుతున్న మాట, ప్రతి మనిషి కూడా దేవుడు సాహసంతో పెంచుకునే వ్యక్తులుగా మారా. దేవుడు సాహసం కలిగిన వ్యక్తి, దైవ జ్ఞానం కలిగిన వాడిగా, దేవుడి శక్తి కలిగిన వాడిగా, దేవుడి చేత దీవించబడేవాడిగా, దేవుడి చేత మేలు చూసేవాడిగా, దేవుడి అద్భుతం చూసేవాడిగా, దేవుడి బట్టి జయాన్ని చూసే వ్యక్తులుగా దేవుడు సాహసం కలిగిన వ్యక్తుల జీవితాలు ఈ లోకంలో కనబడుతూ ఉంటాయి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. 1 కొరింథీయుల పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం ధ్యానం చేసుకుందాం. చదవండి. 1 కొరింథీ 1వ అధ్యాయము 9వ వచనం చదవాలి. 146వ పేజీ. మన ప్రభువైన
అయిన యేసుక్రీస్తు అని తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. చాలు, దేవుడు స్తోత్రం. బైబిల్ అంటుంది యేసుక్రీస్తు సహవాసం చేసే వ్యక్తులుగా మనుషుల జీవితాలు మార్చుకోవాలి అని దేవుడు మాట్లాడుతున్నారు. గమనించిన దైవజనమా, ఎవరితో మన సహవాసం కలిగి ఉంటే మన జీవితాలు మేలుకరంగా మార్చబడతాయి. ఈ రాత్రి ఒకసారి ఆలోచిస్తావా? ఈ లోకంలో ఎవరితో మన సహవాసం కలిగి ఉంటే జీవితాలు మార్చబడతాయంటే బైబిల్లో ఉన్న దేవుడు అంటున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు సహవాసాన్ని కలిగి ఉండుటకు దేవుడు ప్రతి మనిషి ఏం చేస్తానంట పిలుస్తూ ఉన్నారు. ఆయన నమ్మదగిన దేవుడు. దేవుడు స్తోత్రం. ఈరోజు ఈ రాత్రి కాలం ముందు ఎన్నో కష్టాలతో ఉన్న మనుషులు ఎంతమందితో సహవాసం కలిగి ఉన్న జీవితాలు మార్చబడవు. రోగులతో ఉన్న మనుషులు ఎంతమందితో సహవాసం కలిగి ఉన్న రోగుల నుంచి బయట రాలేరు. అప్పుల్లో ఉన్న మనిషి ఎంతమందితో సహవాసం కలిగి ఉన్న అప్పుల నుంచి బయటికి రాలేరు. కానీ కన్నీరు వంటి పరిస్థితుల్లో ఉన్న మనుషులు, రోగాలతో బాధపడే మనుషులు, ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న మనుషులు, అప్పుల్లో ఉన్న పరిస్థితుల్లో ఉన్న మనుషులు యేసు సహవాసం కలిగిన వ్యక్తులుగా మార్చగలిగితే, వారు మారగలిగితే వారు సాక్షిస్తూ ఉంటారు. మా అప్పులన్నీ కొట్టివేయబడ్డాయి, మా రోగాలన్నీ కొట్టివేయబడ్డాయి, మా బతుకంత సంతోషంగా యేసుని బట్టి ఏమైందంటే మారిపోతున్నాయి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మనిషి జీవితం ఈ లోకంలో గొప్పగా మార్చబడాలన్నా, కన్నీరులో ఉన్నవాడు జీవితం సంతోషంగా మార్చబడాలన్నా, రోగాలతో ఏడ్చేవాడు బ్రతుకు ఈ లోకంలో ఆరోగ్యంగా మార్చబడాలన్నా, స్థితిగతులన్నీ తారుమారుగా ఉండి భయంకర పరిస్థితుల్లో ఉన్న మనుషులు కూడా సంతోషించే కుటుంబాలుగా మారాలన్నా దేవుడి సహవాసం ఒక్కటే మనిషి జీవితాన్ని మారుస్తుంది. యేసు సహవాసం ఒక్కటే మనిషి జీవితాన్ని మారుస్తుంది. ఈ లోకంలో ఎంతమంది చుట్టాలతో సహవాసం కలిగి ఉన్నా జీవితంలో ఈ బతుకు మారదు. ఎంతమంది లోకంలో స్నేహితులు కలిగి సహవాసం కలిగి ఉన్నా నీ కళ్ళల్లో ఉన్న కన్నీరు ఏ మాత్రం కూడా దూరం కాదు. కానీ యేసు సహవాసం కలిగి ఉంటే, దేవుడి సహవాసం కలిగి ఉంటే, దేవుడి సహవాసం కలిగి నడిచే వ్యక్తులుగా మనుషులు మారుతూ ఉంటే ఆ మనుషులు కష్టాల్లో ఉండరు, ఆ మనుషులు బాధల్లో ఉండరు, ఆ మనుషులు దుఃఖంలో ఉండరు, ఆ మనుషులు అనారోగ్యంతో మంచం మీద ఉండరు. కానీ 100 ఏళ్ల పాటు చల్లని చిరునవ్వులతో మంచి ఆరోగ్యాలతో 100 మందికి అన్నం పెట్టే స్థాయిలో దేవుడు సహవాసం కలిగిన కుటుంబాలు మార్చబడతాయి. దేవుడి స్తోత్రం. గతకాలం అంతా ప్రసాద జీవితాలు నాకు తెలియదు, కానీ ఎవరితో సహవాసం కలిగి ఉన్నారో ఏ అలవాట్లా తెలియదు. కానీ దేవుడు సన్నిధికి వచ్చిన తర్వాత వారి జీవితం పరిశీలిస్తూ ఉంటే దేవుడు సహవాసం కలిగే జీవితాన్ని మార్చుకున్నారు. దేవుడితో ఉండాలని, దేవుడికి లోబడాలని, దేవుడు ప్రేమించాలని, దేవుడు స్నేహితుడిగా మార్చుకోవాలని వారి జీవితాలు ప్రభు నడుస్తూ ఉన్నప్పుడు ఈరోజు రాత్రికాల సమయమందు వారు కోరుకున్న ప్రాంతానికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఉన్నారు. దేవుడు స్తోత్రం. అందుకే దేవుడు వాక్యం అంటుంది, జ్ఞానం కలిగిన వారితో మన సహవాసం కలిగి ఉంటే జ్ఞానం కలిగిన వారిగా మార్చబడతారు. మూర్ఖులతో సహవాసం కలిగి ఉంటే ఏమవుతారంట? చెడిపోతూ ఉంటారు. ఏ తల్లిదండ్రులైనా చెడిపోయిన వారితో స్నేహం చేయమని ఏ తల్లి చెప్పదు. ఏ తల్లిదండ్రులైనా కన్న కూతురుని పాడైపోయిన వారితో స్నేహం చేయమని చెప్పదు. ఏ కన్న తండ్రి అయినా కొడుకుల్ని తాగుబోతుతో తిరగరా అని చెప్పదు. ఏ తల్లైనా మంచి వారితో స్నేహితుగా ఉండమంటుంది, గుణం కలిగిన వారికి స్నేహితులుగా ఉండమంటుంది, జ్ఞానం కలిగిన వారితో స్నేహితుడిగా ఉండమని తల్లిదండ్రులు బిడ్డల విషయాల్లో చెప్పినట్లుగానే పరలోక తండ్రి అంటున్నాడు, మనుషులు జ్ఞానం కలిగిన వారితో స్నేహించే వ్యక్తులుగా ఉండాలని, దేవుడికి స్నేహితుడిగా మార్చబడాలని, దైవ సహాయం కోరుకునే మనుషులు దేవుడు సహవాసం కలిగే వ్యక్తులుగా మారాలని, అలా మారిన వారి జీవితాలు దేవుడి చేత గొప్పవారిగా మార్చబడతారని, దేవుడి చేత ఉన్నతమైన స్థానంలో ఉంటారని, మనిషి సహవాసాన్ని బట్టే మనిషి జీవితం ఉంటుందని దేవుడి రాత్రి మనందరికీ బోధిస్తూ ఉండగా ప్రతి మనిషి కూడా దేవుడి సహవాసములో అడుగులు వేసే వ్యక్తిగా మారాలి. దేవుడి స్తోత్రం. ఒక తాగుబోతు చెయ్యి పట్టుకుంటే నీ వెళ్ళే గమ్యం చివరికి నీ వేదనే. ఒక తిరుగుబోతు చెయ్యి పట్టుకుంటే చివరికి నువ్వు సాధించే గమ్యం కన్నీలే.
లోకములో తిరిగే వాడు చేయి పట్టుకుంటే వాడు చేర్చే గమ్యం వేదనే. కానీ కష్టాల్లో ఉన్న మనిషి దేవుడు చేయి పట్టుకుంటే, బాధల్లో ఉన్న మనిషి దేవుడు చేయి పట్టుకుంటే, రోగాలతో ఉన్న మనిషి దేవుడు చేయి పట్టుకుంటే, అప్పులతో ఉన్న మనిషి దేవుడు చేయి పట్టుకుంటే, మరణావస్థలో ఉన్నవాడు దేవుడు చేయి పట్టుకుంటే చేరే గమ్యం సంతోషకరమైన జీవితం. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరు చేయి పట్టుకున్నా మన జీవితాల్లో గొప్ప మార్పు రాదు. కానీ మనిషి దేవుడు చేయి పట్టుకోవడానికి, దేవుడు నడవడానికి, ఆయన అడుగులు వేయడానికి ఏ మనిషి అయితే ఈ లోపల ఇష్టపడుతూ ఉంటాడో, నడిచే ఆలోచన కలిగి ఉంటారో, వారి జీవితాలు ఏ మాత్రము కూడా కష్టాల్లో ఉండవు, బాధల్లో ఉండవు, కన్నీరులో ఉండవు, అవమానంలో ఉండవు, గుడ్డుమొద్దగా ఉండరు. కానీ దేవుడు అడుగులు వేస్తూ ఉంటే, అడుగుల్లో మనిషి అడుగులు వేస్తూ ఉంటే, దేవుడు చెయ్య మనిషి పట్టుకులను మారుతూ ఉంటే, దేవుడు సావాసములో అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే, ఎక్కడో ఉన్న మనుషులు ఎక్కడో కూర్చోబెట్టుకున్నారు. దేవుడు స్తోత్రం. నడవాలి నడవాలి క్రైస్తవుడా, నడవాలి నడవాలి క్రైస్తవుడా. మనిషి జీవితమే గొప్పగా మారాలంటే దేవుడు మహిమ కలుగును గాక. మనిషి జీవితం కూడా ఈ లోకంలో గొప్పగా మార్చబడాలంటే ఎవరు చేయి పట్టుకున్నా గొప్పవారిగా మార్చబడం. ఎవరు చేయి పట్టుకోవాలి? దేవుడు సఫలు పెట్టండి. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో ఉన్న ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలన్నా, మన బతుకులు మారాలన్నా, ప్రతి మనిషి కూడా కుటుంబంలో ఆరోగ్యంగా ఉండాలన్నా, ప్రతి కార్యక్రమంలో జయించే వ్యక్తులుగా మారాలన్నా మనిషి దేవుడు చేయి పట్టుకునే వ్యక్తిగా మారాలి. ఈ లోకంలో చాలా మంది మనుషుల జీవితం గమనిస్తూ ఉంటే వారు చెప్పిన మాటలు అంటూ ఉంటారు. 6 రోజులైనా నీతోనే ఉంటానంటారు, కష్టాల్లో వచ్చిన వదిలిపెట్టనంటారు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డ. దేవుడి స్తోత్రం. కష్టాలు రాగానే మనకు కనబడ్డం. సుఖములు ఎన్నో వాగ్దానం చేస్తూ ఉంటాడు. 4 రూపాయలు ఉంటే నీ చుట్టే బెల్లాల ఏగల్లా మూగుతూ ఉంటాడు. వాడు ప్రతిసారి నీ ఇంటికి వస్తూ ఉంటాడు. నువ్వే నాకు 6వ ప్రాణం అంటాడు, నీతోనే ఉంటానంటాడు. కానీ కష్టాలను ఉంటే, బాధల్లో ఉంటే, కన్నీరులో ఉంటే కంటికోడు కనిపించడు. ఆడు చెయ్యి పట్టుకున్న నీ పట్టుకుని అదే దేవుడు స్తోత్రం. కానీ దేవుడు చెయ్యి పట్టుకుంటే నువ్వు కష్టాల్లో ఉన్నా, రోగాలతో ఉన్నా, బాధలతో ఉన్నా, అప్పులతో ఉన్నా, కన్నీరుతో ఉన్నా మనుషుల్లాగా మధ్యలో వదిలేసేవారు కాదు. కానీ కష్టాల్లో నీకు తోడుగా ఉండి, బాధల్లో నీకు తోడుగా ఉండి, కన్నీరులో తోడుగా ఉండి, నీ భారాన్ని ఆయన మోస్తూ ఆయన సుఖాన్ని మనుషులందరికీ ఇచ్చేవారు. సాహసాన్ని మనం కలిగి
కలిగి ఉండాలి. దేవుడి స్తోత్రం. ఏ మనిషి అయితే దేవుడు సాహసం కలిగి ఉంటాడో వాళ్ళ తర్వాత దేవుడే మార్చుకెళ్ళిపోతాడు. వారు ఎప్పుడు కూడా పేదరికంలో ఉండడు, దరిద్రములో ఉండడు, అప్పుల్లో ఉండడు, తెగులుతో ఉండడు. వారి కుటుంబాన్ని గమనిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు వారి కుటుంబంలో ఉంటాడు కనుక, దేవుడే స్నేహితుడిగా ఉంటాడు కనుక, దేవుడే బంధువై ఉంటాడు కనుక ఏ కీడు ఆ కుటుంబానికి రాకుండా, ఏ తెగులు ఆ కుటుంబానికి రాకుండా, ఒకరి కింద చెయ్యి చాపరవకుండా జీవితాలు పచ్చగా కాపాడుకునే దైవాన్ని ప్రతి మనిషి కూడా సహవాసం కలిగి ఉండాలి. ప్రతి మనిషి కూడా దేవుడి చేయి బలంగా పట్టుకోవాలి. ఏ కుటుంబం అయితే దేవుడి చేయి బలంగా పట్టుకొని ఆయన సహవాసం కలిగిన వ్యక్తులుగా జీవితం మార్చుకుంటుందో దేవుల్లో ఉన్న ప్రతి ఆశీర్వాదం, దేవుల్లో ఉన్న ప్రతి దీవెన, దేవుల్లో ఉన్న ప్రతి మేలు, దేవుల్లో ఉన్న దీర్ఘాయుషు, దేవుల్లో ఉన్న ప్రతి ఆరోగ్యం కూడా దేవుడు సహవాసం కోరుకున్న వారికి, దేవుడు చేయి పట్టుకున్న వారికి దైవజనమ ఆ భగవంతుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. దేవుడి స్తోత్రం. అందుకే రాత్రి దేవుడి వాక్యం అంటుంది, ఎవరు సహవాసం కలిగి ఉంటే మనిషి జీవితం బాగుంటుంది. తాగుబోతు సహవాసం కలిగి ఉంటే, కోడి పందుల సాహసం కలిగి ఉంటే, లోకంలో తిరుగుతున్న సాహసం కలిగి ఉంటే, ఒక్కసారి వారి జీవితాలు బాగా పరిశీలిస్తూ ఉంటే ఒక్కడైనా బాగుపడే కుటుంబాలు ఉన్నాయా? ఒక్కడైనా గొప్పవాడిగా మార్చబడ్డాడంటే అటువంటి వారి జీవితాలు ప్రతిరోజు ఏడిపే తప్ప కుటుంబాల సంతోషం ఉండదు, జీవితంలో సంతోషం ఉండదు. కానీ కొత్తగా దేవుడు నమ్ముకొని, దేవుడు అడుగుపెట్టి, దేవుడు సామర్థ్యం కలిగి వాక్యం లోతుల్లోకి వెళ్ళి నా తండ్రి కావాలి, నా దేవుడి కావాలని అడుగులు వేసుకుని వెళ్ళిపోయిన జీవితాలు గమనిస్తూ ఉంటే వాడు ఒకప్పుడు లోకంలో ఉన్న మనిషి దేవుణ్ణి నమ్మి దేవుడి సామర్థ్యం కలుగుతూ ఉంటే వారి హృదయాలు నెమ్మదిగా ఉంటాయి, వారు సంతోషంగా ఉంటారు, సమాధానంతో కుటుంబాలు ఉంటాయి, వారి చేతులన్న సహాయం ఉంటుంది, వారు చెప్పగలరు హ్యాపీగా దేవుడిని బట్టి మేము వెళ్ళిపోతున్నాం. దేవుడి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో దైవజనం ఒక దావీదు కనబడుతూ ఉన్నారు. దావీదు జీవితం బాగా పరిశీలిస్తూ ఉంటే ఒక 8 కుటుంబ సభ్యులు, ఒక తండ్రి గారు 8 కొడుకులు ఉన్నారు. చివరి వాడి పేరే దావీదు. ఈ 7 కూడా మిగతా అన్నదమ్ములు కూడా రాజుగారితో సహవాసం కోసం ఆరాటపడుతూ ఉన్నారు. రాజుగారి మనసులో చోటు సంపాదించుకుంటే మాకు అధికారం వస్తుంది, రాజుగారి మనసులో చోటు సంపాదించుకుంటే ఉద్యోగం రాజకోట్లో వస్తాయని చెప్పి ప్రతిరోజు కూడా రాజుగారి యొక్క స్నేహాన్ని కోరుకుంటూ రాజుగారికి నచ్చట్లు పనిచేయడం ప్రారంభించారు. కానీ దావీదు జీవితం గమనిస్తూ ఉంటే చదువు లేదు, సంధ్య లేదు, కండబలం కలిగిన వాడు కాడు. కానీ ఈ అమాయకుడిగా ఉన్న దావీదు అనుకుంటున్నాడు నేను దేవుడి సహవాసాన్ని సంపాదించుకున్నాడు. దావీదు అన్నలందరూ కూడా రాజుగారు స్నేహాన్ని సంపాదించుకోవాలి, రాజుగారు సహవాసం సంపాదించుకోవాలి అని వారు రాజుగారు స్నేహం కోసం ఆరాటపడే వ్యక్తులుగా పరిగెడుతూ ఉంటే దావీదు ఒక్కడు అడవులు గొర్రెలు కాసుకుంటూ నేను దేవుడి స్నేహాన్ని సంపాదించుకోవాలి, దేవుడి సహవాసం సంపాదించుకోనుకొని ప్రతిరోజు అడవుల్లో గొర్రెలు కాసుకుంటూ మోకరిస్తూ అడుగుతున్నాడు, నీవు నా కాపురిగా ఉంటావా తండ్రి? దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆకాశం వైపు చేతులెత్తి కన్నులెత్తి కనబడలేని ఒక దేవుడితో మాట్లాడుతూ ప్రభువా నీ స్నేహం కావాలి, నీ సాహసం కావాలి, నాకు నీవే కావాలి తండ్రిని స్నేహం కోసం ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేసుకుంటూ ఉంటే దావీదు అన్నలో రాజుగారు చేయి చాపి రాజా నీ స్నేహం కావాలి, నీ సాహసం కావాలని వారు రాజకోట్లు ఎదురు చూస్తూ దేవుడి స్తోత్రం. రాజుగారు స్నేహం కోరుకున్న వారికి రాజకోటలో సైన్యం పోస్ట్ వచ్చింది, దేవుడి స్నేహం కోరుకున్నాడు రాజుగా మారిపోయాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఒక గొర్రెలు కాచుకున్న వారి జీవితం ఎలా రాజుగా మార్చబడింది, ఎలా లక్షాధికారిగా మార్చబడ్డాడు, ఎలా ఉన్నతమైన స్థానంలో ఉన్నాడంటే దేవుడు స్నేహం కోరుకున్న వారి జీవితాన్ని దేవుడు మనసు ఉన్నత రాజుగా మార్చింది. రాజుల యొక్క స్నేహాన్ని కోరుకున్న 7 జీవితాలు రాజకోట్లో సైనికులుగా ఉన్నారంటే దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కోరుకొని దేవుడి స్నేహాన్ని కోరుకొని
దేవుడి సాహసం కోరుకున్న మనిషి జీవితాన్ని ఎంతో ఉన్నతంగా దేవుడు ఆస్వాదించారు, ఎంతో గొప్పవాడిగా ఆస్వాదించారు. ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్న ఆ మనిషి జీవితాన్ని రాజుగా మార్చాడు, ఐశ్వర్యవంతుడిగా మార్చాడు, ధనవంతుడిగా మార్చాడు, పేరు కలిగిన వాడిగా మార్చాడు. ఉన్నతమైన స్థానంలో రాజుగా దేవుడు సాహసం కలిగిన ఆ మనిషి జీవితాన్ని, దేవుడి స్నేహాన్ని కోరుకున్న ఆ మనిషి జీవితాన్ని ఎక్కడో రాజకోటలో రాజుగా దేవుడు కూర్చోబెడితే, దేవుడు కాకుండా లోకమును కనిపించే రాజుగారి స్నేహం కోరుకున్న మనుషుల జీవితాల్లో రాజకోటలో కాపలా కాసే సైనికుల్లా మిగిలిపోయారు. దేవుడి స్తోత్రం. ఈరోజు దేవుడి వాక్యాన్ని బట్టి ఒక్కసారి ఆలోచన చేయి, ఒక్కసారి ఆలోచించు. ఎవరి స్నేహాన్ని కోరుకుంటున్నావు, ఎవరి సాహసం కోరుకుంటున్నావు? జీవిత కాలం అంతా తోడు ఉండి దేవుడి సాహసం కోరుకుంటున్నావా? కొన్ని రోజులు నీకు మాట ఇచ్చి తప్పే లోకంలో ఉన్న మనుషుల సాహసం కోరుకుని జ్ఞాపకం చేసుకోవాలి. మన సాహసాన్ని బట్టి మన జీవితం నిర్ణయించబడుతుంది. ఒక మంచి వాడు లోకంలో తాగుబో సాహసం కలిగి ఉంటే మంచి పంట కొయ్యడు గాని చెడు పంట కోస్తాడు. ఒక లోకంలో ఉన్న మంచివాడు తిరుగుబోతున్న సాహసం కలిగి ఉంటే మంచి పంట కొయ్యడు గాని తిరుగుబోతు అక్కడ ఫలాన్ని కోస్తాడు. కానీ ఒక మనిషి పరిశుద్ధమైన దేవుడు సాహసం కలిగి ఉంటే చెడు కొయ్యడు, నష్టము కొయ్యడు గాని ఆశీర్వాదమైన పంటను వారు కోస్తారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నూతనముగా దేవుణ్ణి నమ్ముకొని దేవుళ్ళు కడగబడి వాక్యాన్ని గౌరవించి లోబడుతున్న ప్రసాద గారి జీవితంలో కూడా రాబోయే దినాల్లో వారి జీవితాల్లో దేవుడు తోడు వచ్చారు కనుక, వారు దేవుడు కోరుకున్నారు కనుక, దేవుడి బలంగా పట్టుకున్నారు కనుక, వాక్యమే దేవుడు కనుక, వాక్యాన్ని గుండెల్లో పెట్టుకున్నారు కనుక, ఆ గుండె లోతులో వచ్చిన దేవుడు వారిలోకి వచ్చారు కనుక, ఇంటిలోకి వచ్చిన దేవుడు ప్రతి కార్యక్రమంలో వారి జీవితాలు కూడా అలా టాప్గా నమ్మి అందుకే ప్రతి మనిషి కూడా దేవుడి సాహసాన్ని కోరుకోవాలా. ప్రపంచమంతా మనం గమనిస్తూ ఉంటే అన్ని సాహసాల్లో మనుషులు కనబడుతున్నారు. తాగుబోతులు కనబడుతున్నారు, పేకాట్లో సాహసం కనబడుతుంది, కోడి పందాల్లో కనబడుతుంది. కొత్త సినిమా వస్తే అందులో కూడా కలిపే వెళతారు. కానీ ఒక్క దేవుడు సాహసం చేసే మనుషులు 100కు మాత్రమే. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి సాహసంలో కూడా మనిషి ఆనందం ఎత్తుకోడు గాని అది చెడును భావిస్తలేదు. దేవుడి సాహసంలో ఆనందాన్ని గుర్తించలేకపోతున్నారు. మనిషి దేవుడి పట్టుకోవాలి, దేవుడి స్నేహితుడిగా మార్చుకోవాలి. దేవుడి సాహసం కలిగి ఉంటే ఏ మనిషి అయినా అప్పుల్లో ఉంటాడా, ఏ మనిషి రోగంలో ఉంటాడా, ఏ మనిషి జబ్బుల్లో ఉంటాడా, ఏ మనిషి కీడు కొయ్యగలడా అంటే అసాధ్యమండి. దేవుడి చేతుల్లో ఉన్న జీవితాలను దేవుడు కాపాడుకోడా, దేవుడి చేతుల్లో ఆ బతుకుల్ని దేవుడు ఆస్వాదించడా, దేవుడి చేతుల్లో ఉన్న కుటుంబాలను ఎత్తు పట్టుకుని గొప్పవారిగా మార్చడా అంటే దేవుడి చేతుల్లో ఉన్న వారి జీవితాలను, దేవుడి స్నేహితుడిగా కోరుకున్న జీవితాలను, దేవుడి సాహసం చేయాలి అనుకున్న జీవితాలను పరమ తండ్రి చేతుల్లో కాపాడుకుంటూ ఏ కీడు వరకు రాకుండా, ఏ నష్టం వరకు రాకుండా వారి జీవితాలు అంచెంచెలుగా దీవిస్తూ ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టే స్నేహమే దేవుడి స్నేహం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అబ్రాహాము జీవితం గమనిస్తూ ఉంటే ఒక అన్యుల కుటుంబం అబ్రాహాము పుట్టేవారు. వారి తండ్రి గారి జీవితం గమనిస్తూ ఉంటే మట్టిని బొమ్మలుగా తయారు చేసి దాని రంగులు పూసి నెత్తి మీద బండి మీద పెట్టుకొని ఆ బొమ్మలు అమ్ముకుంటూ దైవజనమా బతుకు నెరవేర్చేవాడిగా ఉండేవారు. అటువంటి వారి జీవితంలో పుట్టినవాడు అబ్రహామే. ఎప్పుడు కూడా దేవుడి సాహసం తెలియదు, యెహోవా అంటే తెలియదు, ప్రార్థనా జీవితం తెలియదు. అటువంటి ఒక రోజు పడుకొని ఆలోచిస్తూ ఉంటే ఒక స్వరం మాటలు, దేవుడి స్తోత్రం, అబ్రహాం అనే స్వరము వినబడుతూ ఉంటే ఆ పక్కకి ఈ పక్క చూసారు అబ్రహాం గారు. మళ్ళా స్వరం వస్తున్న అబ్రహాం అని వెనక్కి చూశారు. మళ్ళా స్వరం వచ్చింది, ముందుకు చూశారు. అబ్రహాము స్వరం పడుతుంటే ఎడం పక్క కుడి పక్క ఆ పక్క ఈ పక్క తప్ప పైకి చూడాల. దేవుడి స్తోత్రం. మన దేవుడు ఇక్కడ లేడు, అదేనా దేవుడి స్తోత్రం. ఏ దిక్కు చూసినా మనిషి కనబడతావా,
చివరికి ఆకాశం కన్నులెత్తి చూస్తే మేఘాలు శబ్దవత్తు హృదయ అభిషేకం మారా మేలాడతమే కాంస అభిషేకం కింద అభిషేకం మారత ఆ పరలోక మేఘాలలోంచి శరణబడుతున్న అబ్రహాం నిన్ను పిలిచేవాడు నేనేరా. ఇంతవరకు జీవితంలో మనుషుల స్నేహాన్ని కోరుకున్నాం, బంధువుల స్నేహాన్ని కోరుకున్నాం, లోక స్నేహాన్ని కోరుకుని పరిగెత్తే నీకు ఆశీర్వాదం లేక దీవెన లేక ఏడుస్తున్న నీతో మాట్లాడుతున్నా. నా చేయి పట్టుకుంటావా? నా వైపు తిరుగుతావా? నా సాహసం కలిగి ఉంటావా? నా సాహసం కలిగి ఉంటే నీ దరిద్రం తీసుకువెళ్తాను, నీ ప్రాథమిక తీసుకువెళ్తాను, నీ అవమానం తీసుకువెళ్తాను, ఉన్నతమైన స్థానంలో పెడతాను అన్న స్వరం అబ్రహంతో మాట్లాడుతూ ఉంటే గతకాలమంతా కూడా మట్టి బొమ్మలు పట్టుకొని వాటి చేయిలు పట్టుకొని ఉన్న అబ్రహము జీవము కలిగిన దేవుడు స్వరాన్ని బట్టి ఆయన చెయ్యి పట్టుకోవడానికి దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఎంతకాలము కూడా వేటి ముందు వెళ్ళి ఆరాధిస్తున్నా ఇటువంటి మాట అబ్రహము జీవితంలో కలవల్ల తొలిసారి ఒక శబ్దాన్ని వింటున్నారు. తొలిసారి స్వరాన్ని వింటే ఆ స్వరం తొలిస్వరముగా మాకు కనబడుతుంది. ఆ అబ్రహం జీవితంలో వచ్చిన మాట ఆ స్వరాన్ని విన్న ఆయన జీవము కలిగిన దేవుడు సావాసం చేయడానికి, ఆయన చెయ్యి పట్టుకోవడానికి లోక మార్గం నుంచి, లోక ఆలోచన నుంచి, లోక పద్ధతుల నుంచి దైవం వైపు తిరిగి అడుగులు వేస్తూ ఆయన చెయ్యి పట్టుకుంటూ ఆయన సావాసం కోరుకుంటూ దేవుని స్నేహితుడిగా మార్చుకుంటూ అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ప్రాణం కలిగిన వాడిగా మారిపోయి ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. ఐశ్వర్యుడిగా మార్చబడ్డా, కుబేరుగా మారిపోయాడు. అనేక వేల మందికి యజమానిగా దేవుడు స్నేహం చేసి అబ్రహం జీవితాన్ని దేవుడు అలా మార్చాడు. దేవుడు స్తోత్రం. రాత్రి నీవు కూడా దేవుడు చేయి పట్టుకునే వ్యక్తిగా మారగలిగితే, దేవుడు స్నేహితుడిగా సంపాదించుకోవాలని కోరిక నీకు పుట్టగలిగితే, ఆయన అడుగులు వేసే వ్యక్తిగా మనిషి మారగలిగితే దేవుడు నడిపింపు చెల్లు నడిపించదండి. దేవుడు నడిపింపు ఒక తాగుడు మార్గం గమని చెప్పదండి. దేవుడు నడిపింపు లోకంలో తిరిగే మార్గం కాదండి. దేవుడు నడిపింపు ఆ ఊరి సభల కోడు నడిపించదండి. దేవుడు నడిపింపు నష్టంలో నుంచి, కష్టాలలో నుంచి, ఈ లోక శ్రమంలో నుంచి, ఇబ్బంది కొలువులో నుంచి, చెడులో నుంచి విడిపించి దైవము కల ఆశీర్వాదంలోకి మనిషి దేవుడు నడిపిస్తూ ఉంటాడు. ఏ కన్న కూతురునైనా తల్లి చెయ్యి పట్టుకొని వ్యభిచారం చెయ్యమ్మా అంటారా? చెప్పమ్మా. హల్లెలూయా. ఏ కన్న తండ్రి అయినా కొడుకు చెయ్యి పట్టుకొని జోద వద్ద నడిపించి పేకాట ఆడు అంటారా? అందో అంతకంటే గొప్ప తండ్రి ఆ యేసుబాబు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. రక్త మాంస కలిగిన తల్లిదండ్రులే మనుషుల జీవితాలు కూడా మనవశతులే బిడ్డలు చెడు వైపు నడిపించాం, మంచి వైపు నడిపించే మనసు కలిగి ఉంటే సర్వాధికారి దేవుడు, జగతికి పునాది వేస్తున్న వాడు, మానవ జాతిని పుట్టించిన వాడు, జన్మ మరణను గడిపించిన వాడు ఆయన అంటున్నాడు, నా చెయ్యి ఒక్కసారి పట్టుకోవడం ప్రారంభించు, నీ తలరాత మారుస్తాను, నీ దరిద్రము కొట్టివేస్తాను, నీ కుంగుదలు కొట్టివేస్తాను. నా చెయ్యి పట్టుకుని ఏ మనిషి అయినా నష్టాల్లో గాని, కష్టాల్లో గాని, బాధల్లో గాని, లోక మార్గంలో ఉండడే గాని నా మార్గం రాజు మార్గం కనుక నాతో మనిషి వారు కూడా రాజులుగా, ప్రవక్తలుగా, అభిషక్తులుగా, ఆస్తి కలిగిన వారిగా, ధనము కలిగిన వారిగా నాతో నడుచువారు నేను మార్చగలిగిన వాడిని అని ప్రభుత్వ దేవుడు స్తోత్రం. అందుకే దైవజన మా గమనించాలా, ఈ లోకంలో పోలీసుతో నీ బిడ్డ సాహసం కలిగి ఉంటే కొన్నాళ్ళ తర్వాత ఖచ్చితంగా పోలీసు ఆఫీసర్ అయిపోతారు. ఒక లాయర్తో నీ కొడుకు సాహసం కలిగి ఉంటే కొన్నాళ్ళ తర్వాత ఏమవుతాడు? లాడైపోతాడు. డాక్టర్తో నీ కూతురు సాహసం కలిగి ఉంటే కొన్నాళ్ళకు వైద్యం నేర్చుకొని డాక్టర్గా మారిపోతుంది. ఒక యాక్టర్తో నీ కుమారుడు సాహసం కలిగి ఉంటే కొన్నాళ్ళకు యాక్టింగ్ నేర్చుకొని అతను యాక్టర్ అయిపోతాడు. రాజకీయ నాయకులతో సాహసం కలిగి ఉంటే కొన్నాళ్ళకు వాడు బుద్ధులు నేర్చుకొని నువ్వు రాజకీయ నాయకుడు అయిపోతావు. దేవుడు సాహసం కలిగి ఉంటే కొన్నాళ్ళు అయిపోతావు. తప్పండమ్మా. దేవుడి శక్తి చేత వాడబడతాం. దేవుడి స్తోత్రం.
ఎవరు చెయ్యి పట్టుకుంటే అదే గమ్యం మనకు వస్తుంది. మనిషి దేవుడు నడిచే వ్యక్తిగా మారితే, దేవుడు చెయ్యి పట్టుకుంటే, ఒక్కసారి రాత్రి ఊహించు, దేవుడు నడిచే వారి జీవితాలు నష్టాల్లో కష్టాల్లో పడతాయో గమనించు. దేవుడు చెయ్యి పట్టుకున్న వారి జీవితం ఆయన ఎంత గొప్పగా బతికాడు, ఎంత ఐశ్వర్యవంతుడు, ఎంత ధనవంతుడు, ఎంత శక్తి కలిగిన వారో మనిషి దేవుడు సాహసం కలిగి ఉంటే అలా మారిపోతారు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు వాక్యం అంటుంది, ఎవరితో సాహసం కోరుకుంటున్నావు, ఎవరు సాహసం చేయని లోకం పరిగెడుతున్నావు. ఆస్వాదించే దేవుడు సాహసం కోరుకుంటున్నావా? దీవించే దేవుడు సాహసం కోరుకుంటున్నావా? నూరేళ్ల పాటు నిన్ను కాపాడే దేవుడు సాహసం కోరుకుంటున్నావా? నువ్వు కలిగి ఉన్న దేహానికి నూరేళ్ల పాటు ఆరోగ్యం ఇచ్చే దేవుడు సాహసం కలిగి ఉంటున్నావా? నీ ప్రయాణాలు వెళ్ళే నిన్ను కాపాడడానికి రెక్కలు చాపే దేవుడు సాహసం కలిగి ఉంటున్నావా? మనిషి పుట్టినప్పుడు కాంచి మరణించే వరకు కూడా దేవుడు కాపుదల కావాలి, దేవుడిచ్చే ఆరోగ్యం కావాలి, దేవుడిచ్చే ఆశీర్వాదం కావాలి. కనుక ప్రతి మనిషి కూడా దేవుడు అంటున్నాడు ఆయన సహవాసం కలిగి ఉండాలి. దేవుడు స్తోత్రం. ఒక దావీదు జీవితం గమనిస్తున్నా, ఒక అబ్రహాము జీవితం గమనిస్తున్నా, వారు దేవుడు సహవాసాన్ని కోరుకుని దేవుడు చేయి పట్టుకున్న వ్యక్తులుగా మారినప్పుడే కదా వారి జీవితాలు గొప్పగా మార్చబడ్డాయి. దేవుడు సహవాసం కోరుకోక మునుపు దావీదు ఆప్తలు గొర్రెలు కాసుకొని ఒక గొల్లవాడిగా ఉన్నాడంతే. అబ్రహాము జీవితం ఆప్తలు ఒక బొమ్మలు అమ్ముకున్న కుటుంబం మాత్రమే. కానీ దేవుడు సహవాసం కలిగిన తర్వాత, దేవుడు చెయ్యి పట్టుకున్న తర్వాత ఒక్కసారి వారి జీవితాన్ని గమనిస్తూ ఉంటే, గొర్రెలు కాసుకున్న దావీదు రాజుగా ఉన్నాడు. పేదవాడుగా ఉన్న అబ్రహాము దేశంలోనే ఉన్నతమైన వారిగా మారిపోయారు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. మనిషి జీవితం ఉన్నతమైన స్థానంలో వెళ్ళాలంటే ఎవరి చేరు పట్టుకోవద్దు, కానీ దేవుడు చేయి పట్టుకోవాలా, దేవుడు సాహసం కోరుకోవాలా. అలా కోరుకున్న వారి జీవితాలు దేవుడు ఎప్పుడు కూడా దీవిస్తారు. దైవజనమా, బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు శిష్యులు 11 మంది కనబడుతూ ఉన్నారు. ఒక్కసారి వారు దేవుడు పిలుపు రాకమునుపు వారి జీవితాలు పరిశీలిస్తూ ఉంటే, కొంతమంది చేపలు పట్టుకొని పొట్ట గడుపుకునేవారు, కొంతమంది బరకాలు కుట్టుకొని జీవితం గడిపేవారు. అంటే ఆ దేశంలో ప్రాంతంలో కేవలం జీవన విధానం ఒక చేపలు పట్టుకుంటే తప్ప గడవడ పరిస్థితి, ఒక బరకాలు కుట్టుకుంటే తప్ప గడవడ పరిస్థితి. అటువంటి వారి జీవితాలు ఒక ఆయనతో సాహసం కలిసి ఎవరితో సాహసం చేస్తారు? జీవము కలిగిన దేవుడు చెయ్య పట్టుకోవడం ప్రారంభించిన తర్వాత, ఆయన చెప్పిన మాటలు గుండెల్లో పెట్టుకొని నడిచేవారిగా మారిన తర్వాత, ఒక్కసారి పేతురు, యోహాను, మత్తయి, మార్కు ఈ 11 మంది జీవితాలు గమనిస్తూ ఉంటే, ఒక చేపలు పట్టుకొని ఆ పూట అమ్ముకుంటే తప్ప జీవనం గడవడం జీవితాలు ప్రవక్తలుగా మార్చబడ్డారు, అపోస్తులుగా మార్చబడ్డారు, అభిషక్తులుగా మార్చబడ్డారు. వారి చెయ్య వేస్తూ ఉంటే సర్వ రోగాలు పోతున్నాయి, వ్యాధులు పోతున్నాయి, దెయ్యాలు పాడిపోతున్నాయి. లక్షల మంది మనుషులు ఆ చేపలు పట్టేవారు కాలుగా ముట్టారు. దేవుడి స్తోత్రం. కారణం, చేపలు పట్టేవాడైనా, ఒక తాగుపోతైనా, ఒక తిరుగుపోతైనా, లోక జులైతో ఉన్నవాడైనా ఒక్కసారి యేసు వైపు తిరిగి ఆయన చెయ్యి పట్టుకుంటే, అప్పుడు దాకా ఈ ప్రపంచం, ఈ గ్రామం, ఈ తాగుపోతుగాడు, ఇది ఎందుకు పనికిరాడు, ఇది తిరుగుపోతూ, ఈ జీవితం ఇంతే అని ఉమ్ములు వేసేవాడి జీవితం దేవుడు చెయ్యి పట్టుకున్నారా అంటారు. ఎంత గొప్పగా మారిపోయారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనిషికి గౌరవం రావాలన్నా, విలువ రావాలన్నా, 10 మంది మెచ్చుకునే స్థాయిలో ఉండాలన్నా, ఎవరు చెయ్యి పట్టుకుంటే వస్తే యేసు చెయ్యి పట్టుకున్నాడు. యేసు చెయ్యి పట్టుకున్నవాడు, నిజంగా ప్రభు చెయ్యి పట్టుకున్నవాడు, వారి జీవితానికి విలువ వస్తుంది. నా ప్రేమైన దేవజనమా, ఈ 11 మంది కూడా దేవుడు పిలుపుకు లోపడి, దేవుడు మాట విని, దేవుడు నా మాట కంటే ముందుకెళ్ళి ఆయన సాహసం కలిగి నడుచుతూ ఉంటే, దేవుళ్ళు ఏ అభిషేకం ఉందో, ఏ స్వభావం ఉందో, ఏ గుణం ఉందో అవన్నీ కూడా దేవతనమా అపోస్తుల మార్గం ముందున్న వారి జీవితాల్లో దేవుడు అనుగ్రహించారు.
వారిని గొప్పవారిగా మార్చారు, అభిషక్తులుగా మార్చుకున్నారు, ప్రవక్తలుగా మార్చుకున్నారు, వారి అపోస్తులుగా మార్చబడ్డారు. వారి ద్వారా అనేక జీవితాలు మార్చే స్థాయికి వారి జీవితాలు మార్చబడ్డాయి. ఒకప్పుడు చావబట్టే పేదరు అనే దేవుని స్తోత్రం, ఇప్పుడు దేవుడు దయించుకున్న సావుకున్నారు. ఒకప్పుడు ఒరే పేతురు, ఒరే మార్కో, ఒరే లోక, ఒరే యోహాను అన్న మనుషులందరూ కూడా చేతులు దండం పెట్టి యోహాను గారు, పేతురు గారు, మార్కు గారు అని పిలవడానికి కారణం ఎవరి సాహసం చేత బతుకులకు వచ్చింది, ఎవరు చేయి పట్టుకుంటే అతడు విలువ వచ్చింది, ఎవరు సాహసం కలిగి ఉంటే లోకమంతా చేయెత్తి దండం పెట్టే స్థాయి వచ్చిందంటే మనుషులు చేయి కాదు, బంధువులు చేయి కాదు, రాజకీయ నాయకుడు చేయి కాదు, అధికారులు చేయి కాదు, కానీ ప్రపంచాన్ని ఏర్పరిచిన దేవుడు కుమారుడైన యేసు చెయ్యి పట్టుకుంటే వాళ్ళకి మార్పు వచ్చింది. దేవుడు స్తోత్రం. ఈ రోజు కుటుంబంలో ఉన్న ప్రసాద్ గారు ఇప్పుడు చెయ్యి పట్టుకుంది. ఎవరు చేయమని చెప్పండి, ఎవరు చేయ దేవుడు చెయ్యి గట్టిగా దేవుడు స్తోత్రం. ఆయన చెయ్యి ఎంత గట్టిగా బిగిస్తూ ఉంటామో అన్న దేవుని కొట్ట దేవుడు స్తోత్రం. కరుణించి దేవుడు నీవే యేసయ్యా. చివరి మచ్చకు ముగుస్తాను దయచనమా. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 24వ వచనం ధ్యానం చేసుకుందాం. చదువుతారుగా. తర్వాత మా న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 24వ వచనం. తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతని సంసోను పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించెను. మరియు యెహోవా ఆత్మ జెరోకును చాలా దేవుడు స్తోత్రం. లేక ఒక కుమారుని కన్నా ఆ కుమారుడు పేరు ఏమా సంసోను. దేవుడు స్తోత్రం. సంసోన జీవితం బాగా మనం పరిశీలిస్తూ ఉంటే ఎన్నో ప్రార్థన తర్వాత దేవుడి యొక్క మహాకృపను బట్టి సంసోనానికి జన్మించారు. సంసోను జన్మతోనే ఆత్మ కలిగిన వారిగా జన్మించారు. ఆయనకున్న బలం, ఆయనకున్న శక్తి, ఆయనకున్న విధానం గమనిస్తూ ఉంటే దైవజనమా దేవుడు ఆత్మ చేత నింపబడిన వాడిగా, దేవుడు శక్తి చేత నింపబడిన వాడిగా సంసోన జీవిత లోపల ప్రారంభించబడింది. ఆయన బతుకు మనం గమనిస్తూ ఉంటే 3 నక్కలు ఒకేసారి పట్టుకొని కట్టిన వాడిగా ఉన్నారు. ఒక దౌడి ఎముకతో 10,000 మంది చంపిన శక్తివంతులుగా మార్చబడ్డారు. దీనంతటి కారణం సంసోన జీవితం మనం బాగా పరిశీలిస్తుంటే దైవజనమా దేవుడి శక్తితో పుట్టిన సంసోను ప్రారంభ దినాల్లో దేవుడి సావాసం నడుపుతూ ఉన్నారు. దేవుడి చెయ్య పట్టుకు అడుగులు వేస్తూ ఉన్నారు. అలా దేవుడి సావాసములో నడుస్తున్న సంసోన జీవితం, దేవుడు చెయ్యి పట్టి నడిచే సంసోన జీవితం పరిశీలిస్తూ ఉంటే సంసోను మహాబలముతో వాడబడుతూ ఉన్నారు. దేవుడి శక్తితో వాడబడుతూ ఉన్నారు. అతని శక్తి లోకములో ఎవరికి అర్థం కాక ఆశ్చర్యకరంగా ఉంది. కారణం దేవుడు సావాసం కలిగిన వాడికి ఎవరితో అంటే దేవుడే తోడుగా ఉంటారు. దేవుడు సావాసం కలిగిన వారి జీవితాల్లో దేవుడు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు. తన బలము చేత, తన శక్తి చేత, తన కృప చేత దేవుడు సావాసం కలిగిన వారి జీవితాల్లో దేవుడు నిండుగా ఉంటాడు. దేవుడు స్తోత్రం. న్యాయాధిపతుల గ్రంథము
16వ అధ్యాయము మొదట వచనం ధ్యానం చేసుకుందాం. చదవండి. తర్వాత సంసోను రాజాకు వెళ్ళి గాజాకు వెళ్ళి వేసిన ఒకదాన్ని చూసి ఆమె వద్ద చేరెను. చాలు, దేవుడి స్తోత్రం. స్నేహం మారిపోయింది. ప్రారంభ దినాల్లో దేవుడితో స్నేహం కలిగిన వాడిగా, దేవుడి సాహసం కలిగిన వాడిగా సంసోను ఉన్నప్పుడు ఎక్కడ కూడా సంసోను జీవితాల్లో కష్టాలు లేవు, ఎక్కడ కూడా బాధలు లేవు. ఎందుకంటే దేవుడు సాహసం కలిగిన సంసోను జీవితంలో దేవుడు ఆత్మతోడిగా ఉండి, కాపుదలగా ఉండి, దేవుడి శక్తి చేత శత్రువులు ఓడిస్తూ ఎక్కడికెళ్ళిన ఘనమైన విజయాన్ని సంసోను జీవితంలో దేవుడిచ్చేవాడిగా ఉంటే, తర్వాత కాలంలో సంసోను సాహసమును గమనిస్తూ ఉంటే దేవుడు సాహసాన్ని విడిచిపెట్టి గాజు వాక్యట ఒక వేశ్య వద్దకు చేరెను. దేవుడి స్తోత్రం. లోకం వైపు తిరగడం, లోకంలో సాహసం కలిగి ఉండడం, దేవుడు సాహసాన్ని విడిచిపెట్టి, దేవుడు చెయ్యి విడిచిపెట్టి సంసోను లోకంలో ఉన్న ఒక లోకంలో తిరిగే ఒక వ్యక్తితో సాహసం ప్రారంభించారు, స్నేహాన్ని ప్రారంభించారు. ఒక్కసారి సంసోను జీవితం పరిశీలిస్తూ ఉంటే దేవుడితో నడుస్తున్నప్పుడు, దేవుడు సాహసం కలిగినప్పుడు ఆయన జీవితం ఒకలాగుంది. దేవుడి సాహసం విడిచిపెట్టి, దేవుడి చేయి విడిచిపెట్టి లోకములో తిరుగుబోతున్నట స్త్రీతో సాహసం కలిగి ఉన్నప్పుడు అతని జీవితం గమనిస్తూ ఉంటే శ్రమల వంటి కొలువులోకి వెళ్ళిపోయాడు, కష్టాల వంటి కొలువులోకి వెళ్ళిపోయాడు, బాధల వంటి కొలువులోకి వెళ్ళిపోయాడు. ఆమె స్నేహం, ఆ విధానం, ఆ నడవడిక అతను ఎక్కడ తీసుకెళ్ళిందంటే కష్టాల్లోకి తీసుకెళ్ళింది, బాధల్లోకి తీసుకెళ్ళింది, కన్నీళ్ళలోకి తీసుకెళ్ళింది. చివరికి ఆ స్నేహం చేసిందంటే సంసోను జీవితాన్ని ముగించింది. దేవుడి స్తోత్రం. అందుకే దేవుడు వాక్యం అంటుంది, చెడిపోయిన వాడితో స్నేహం కలిగి ఉంటే నీ బతుకు చెడిపోతుంది. లోకంలో పరిగెత్తేవాడు స్నేహం కలిగి ఉంటే నీ జీవితంలోకి పరిగెత్తలిసిపోతావు. లోకములో చెడులో ఉన్నవాడితో స్నేహం కలిగి ఉంటే మనసు సరిపోతుంది. పరిశుద్ధమైన దేవుడితో సాహసం కలిగి ఉంటే పరిశుద్ధంగా జీవిస్తావు, వెలుగులో ఉంటావు, దేవుడితో ఉంటావు, దేవుడు నీతో ఉంటాడు. ఆ నీతో ఉంటుండగా అన్ని కార్యాలు చేస్తాం, మేలు చేస్తాం, అద్భుతాలు చేస్తాం, అనేక ఘనవిధి చూస్తాం. ఈనాడు ప్రసాద్ గారు కూడా ఎక్కడో కైకరు గ్రామంలో యెహోవా అగ్నిజ్వాల ప్రార్థన మినిస్ట్రీలో దేవుడు మాట్లాడుతూ మనుషుల జీవితాలు గద్దిస్తూ ఆయన పలికిన ప్రతి మాట కూడా ఆయన ఒక్క వారం వచ్చిన ఆయన ఒక్క వారం కూడా మానకుండా దేవుళ్ళు ఎదుగుతూ చివరికి అనుకున్నారంట, ఇటువంటి దేవుని స్థలములో నా బతుకు కడగబడాలి, నా జీవితం కడగబడాలనుకొని అక్కడే తల ఉంచి దేవుడికి లోబడి ఆయన రక్షించబడి దేవుడు మరి దగ్గరగా మార్చబడి ఆయన స్నేహితుడిగా మార్చుకొని దేవుడు చేయి పట్టుకొని ఈనాడు ఎంతో సాహసం చేస్తున్న ఆ ప్రసాద్ గారి కుటుంబానికి దేవుడు సదాకాలం తోడుగా ఉండిన గాక. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. రాత్రి కాలం అందు మనం ఒక్కసారి దేవుడి వాక్యాన్ని మరలా ఒక్కసారి మనసులో జ్ఞాపకం చేసుకుందాం. దేవుడి వాక్యం అంటుంది, ఎవరితో నువ్వు సాహసం కలిగి ఉంటావో దానికి ప్రతిఫలం అదే వస్తుందో మాట్లాడుతున్నా. ఈరోజు నీ స్నేహాన్ని ఎవరితో కోరుకుంటున్నావు? తాగుబోతులు తెలిసినప్పుడు కూడా వాడితోనే సాహసం చేస్తున్నావేమో. లోకం రకరకాల కార్యక్రమాల్లో జోదల్లో పరిగెడుతున్న స్నేహితులు తెలిసినప్పుడు కూడా వారితోనే స్నేహం చేస్తున్నావేమో. దేవుడు వాక్యం అంటుంది, మూర్ఖులతో సహవాసం చేయవాడి జీవితం చెడిపోతుంది అని మాట్లాడుతున్నాం. సంసోను లోకంలో ఉన్న వారితో స్నేహం చేసి చెడిపోయినట్లుగా ఈరోజు అనేక మంది జీవితాలు కూడా అందరితో స్నేహం చేసే మనిషి తన జీవితాన్ని బాగు చేసే దేవుణ్ణి పట్టించుకోక, ఆయన చెయ్యి పట్టుకోని ఆలోచన లేక, ఆయన సాహసం కలిగి లేక చెడిపోతున్నారు, బాధల్లో వెళ్ళిపోతున్నారేమో. ఈ రాత్రి కుటుంబంతో మనందరితో ప్రభు మాట్లాడారు. నీ స్నేహం ఎవరితో ఉన్నావు? ఆదరించే దేవుడితోనా, ప్రేమించే దేవుడితోనా, కాపాడే దేవుడితోనా,
రక్షించే దేవుడితోనా లేదా మధ్యలో వదిలేస్తే లోకంతోనా? తండ్రి, ఈ రాత్రి తొలిసారి ప్రాంతంలో ప్రసాద గారిని బట్టి దేవుడి వాక్యాన్ని అందించే భాగ్యం మాకు దయచేశారు తండ్రి. ఆ బిడ్డలు నిన్ను ప్రేమించి నీకు దగ్గరగా మార్చబడ్డారు తండ్రి. అయ్యా, నిన్ను వారి గుండెల్లో దాచుకునే వారిగా మార్చుకున్నారు తండ్రి. దేవుళ్ళు ఎలా ఉంటే మా జీవితాలు బాగుపడతాయని నీతో సాహసం చేస్తూ ప్రతి దినము కూడా నేర్చుకుంటూ నీకు దగ్గరగా కుటుంబం మార్చబడింది తండ్రి. వారి కుటుంబం నిండుగా మీరు ఆస్వాదించండి, గొప్ప కార్యాల వర్ధలకు చేయమని వేడుకుంటూ ఈరోజు వారు పిలుచుకున్న బంధువులు, మిత్రులు సమస్తాన్ని దీవించమని, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, గ్రామ అధికారుల్ని, ఊరి పెద్దలని, ఇళ్లలో ఉండే వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని ఆస్వాదించి దీవించమని యేసుక్రీస్తును మరుచున్నాము తండ్రి. యేసు రక్తమే చేయి, సిలువ రక్తమే చేయి, అపవాదికి నాశనం కలిగిన గాని తండ్రి ప్రేమ, క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం సదాకాలం తోడే నిలిచిన గాక. అందరూ లేచిన కొడదాం.